లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పదవికి నామినేషన్లు స్వీకరిస్తున్నట్టు ఎలక్షన్ ఆఫీసర్ లింగమల్ల కృష్ణమూర్తి తెలిపారు. కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్ లో లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ స్వీకరణ కార్యక్రమం జరిగింది. తొలుత కాకినాడ నుండి నామినేషన్ వేస్తున్న మెట్ట రాధ ఆమె నివాసం నుండి లయన్స్ క్లబ్ సంకల్ప్ సభ్యుల అభిమానులు మిత్రులతో కలిసి అట్టహాసంగా భారీ ఊరేగింపుగా కార్ ర్యాలీ నిర్వహించారు. ఇంటి వద్ద తీన్మారు డప్పులతో ప్రారంభమైన ర్యాలీ టూటౌన్ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో మెట్ట రాధ పూజలు చేసి ఊరేగింపుగా కాస్మోపాలిటన్ క్లబ్ కు చేరుకున్నారు. కాస్మోపాలిటన్ క్లబ్ లో మెట్ట రాధ నామినేషన్ ఎలక్షన్ ఆఫీసర్ లింగమల్ల కృష్ణమూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా లింగమల్ల కృష్ణమూర్తి, మెట్ట రాధ, వారణాసి విజయలక్ష్మిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మెట్ట వెంకటేష్, ఎంఎస్ఆర్వి సత్యనారాయణ, పునమనేని రాజేశ్వరి, సుచిత్ర, ప్రభుద, సాలిగ్రామ సర్వేశ్వరరావు, సాలిగ్రామ లక్ష్మీప్రసన్న, రేవంత్, సుధాకర్, సుశీల, లక్ష్మీ నాగేంద్ర, వినీతారెడ్డి, దేవి, లావణ్య, శ్రీదేవి, పలువురు లయన్స్ క్లబ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. రాబోయే గవర్నర్ ఎలక్షన్స్ కి ఈ రోజున నామినేషన్స్ స్వీకరించడం మొదలైంది. ఈ నామినేషన్స్ లో మన మెట్ట రాధా గారు ఈ రోజున ఫస్ట్ విడిజి 2 అంటే వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2 కి నామినేషన్స్ అప్లై చేశారు. ఆల్రెడీ ఆ అప్లికేషన్ నా దగ్గర ఉండింది, నేను రిసీవ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజున రాధా గారు ఈ నామినేషన్ ఇచ్చిన సందర్భంగా వారికి చాలా థ్యాంక్స్ చెప్తూ మా డిస్ట్రిక్ట్ పురోభివృద్ధికి ఎంతైనా కృషి చేస్తారని ఆశిస్తూ మీరందరూ వచ్చినందుకు నా సంతోషం వ్యక్తం చేస్తూ అందరికీ నమస్కారం. నా పేరు లయన్ రాధా మెట్ట. నేను లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప్ డిస్ట్రిక్ట్ 316B నుంచి వచ్చాను. మన జిల్లా 316Bకి సెకండ్ విడిజి నామినేషన్ ఇవ్వడానికి నామినేషన్ ఆఫీసర్ లింగమల్ల కృష్ణమూర్తి గారి దగ్గరికి రావడం జరిగింది. నాకు సపోర్ట్ గా వచ్చిన ఫ్రెండ్స్, మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని, మీ బ్లెస్సింగ్స్, బెస్ట్ విషెస్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను సంకల్ప్ ప్రెసిడెంట్ విజి వారణాసి మాట్లాడుతున్నాను. మేము మా క్లబ్ మెంబర్స్ అందరం కలిపి మెట్ట రాధ గారిని సెకండ్ విడిజి కింద ఎండోర్స్ చేశాము. ఇవాళ అది సక్సెస్ఫుల్ గా మీరందరూ వచ్చి కోఆపరేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మున్ముందుగా కూడా మీరు ఇద్దరు ఇలాగే కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.